హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ గుర్తున్నాడు. ముందుగా మీ అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీరు చేసే ప్రతి ఇన్వెస్ట్మెంట్ లో కూడా మంచి లాభాలు సాధించాలని, అదేవిధంగా రెగ్యులర్ గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే మీ యొక్క ఫ్యూచర్ లైఫ్ కి అద్భుతమైన గ్యారంటీ తోటి హ్యాపీగా హెల్దీగా మనం జీవించడానికి మంచి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు కూడా సిస్టమేటిక్ గా నెలకు ఒక 5,000, 10,000, 20,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తూ రెగ్యులర్ గా ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, ఒకవేళ ఇంకా మొదలు పెట్టకపోతే మాత్రం నెక్స్ట్ 5 years కో లేదా నెక్స్ట్ 10 years కో నెక్స్ట్ 15 years కో ప్లాన్ చేసుకుని రెగ్యులర్ గా మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ మీరు సిప్ మోడల్లో మ్యూచువల్ ఫండ్స్ లో అయినా సరే రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఒక లంసమ్ అమౌంట్ మీ యొక్క ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి మీ యొక్క రిటైర్మెంట్ లైఫ్ లోను అద్భుతంగా ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం చాలా మంది ట్రేడింగ్ మీద ఇంట్రెస్ట్ తోటి ఎక్కువగా ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. కానీ ట్రేడింగ్ చేసే వాళ్ళలో అధిక శాతం నష్టపోవడమే ఎక్కువ ఉంటుంది. కానీ నష్టపోతున్నప్పుడు కూడా ఇందులో ఏదో ఒక కిక్ ఉంది. మార్కెట్ లో ఏదో ఒక రోజు ఏదో అనుకోకుండా 10,000, 20,000 రావడం, మళ్ళీ ఏదో మళ్ళీ వరుసగా 4-5 రోజులు పోవడం, మళ్ళీ ఏదో అనవసరంగా అన్ఎక్స్పెక్టెడ్ గా 40,000, 50,000 ప్రాఫిట్ రావడం, అలా దీంట్లో ఏదో ఉందని దీని వెనకాల అలాగా ట్రేడ్ చేస్తూ ఉండి సంవత్సరాల తరబడి చేస్తున్నా పెద్దగా లాభాలు లేకపోయినప్పుడు కూడా రెగ్యులర్ గా ట్రేడ్ చేసి చాలా అధిక మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా నష్టపోతున్నారు. ఇక్కడ నేను మీకు ఈ విజయదశమి సందర్భంగా ఒక విషయం అయితే చెప్పగలుగుతాను. ట్రేడింగ్ లో సక్సెస్ రేట్ ఓన్లీ 1%. ఓన్లీ 1% సక్సెస్ రేట్. అందుకని ఏంటంటే మీరు పూర్తి స్థాయిలో దీని మీద నేర్చుకుంటే తప్ప దీంట్లో లాభాలు తీయడం అన్నది కొంచెం కష్టమైన పని. పూర్తి స్థాయిలో నేర్చుకోవడం అంటే దీని మీద డెడికేటెడ్ గా ఫండమెంటల్స్, టెక్నికల్స్ పూర్తిగా నేర్చుకుని దాని మీద డెడికేటెడ్ గా ట్రేడ్ చేస్తే తప్ప అదర్వైజ్ దీంట్లో మీరు లాభాలు తీయడం అనేది కొంచెం కష్టసాధ్యమైన పని. కాబట్టి ఎక్కువ మంది ఎమోషనల్ గా దీంట్లో ట్రేడ్ చేసుకుని ఎక్కువ నష్టపోతున్నారు. ఫస్ట్ అడ్వైజ్ ఏంటంటే మీ యొక్క సేవింగ్స్ ని ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఇన్వెస్ట్మెంట్ కింద మంచి స్టాక్స్ లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే అద్భుతమైన లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ రెగ్యులర్ గా ట్రేడ్ చేయాలి, నేను దీని మీద బాగా ప్యాషనేట్ అయినాను, ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నాను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నేను పెట్టినటువంటి 1% క్లబ్ లో ఓన్లీ 1% పీపుల్ కెన్ గెయిన్ ద మనీ. అది కూడా వీక్లీ 5 days కి 5 days కూడా మనం గ్రీన్ లోనే ఉంటాం. దీనికి పూర్తి స్థాయి శిక్షణ అవసరం. అట్ ద సేమ్ టైం ఇది మీరు అనుకున్న మీరు ఎలా ఫీల్ అనేది రిచ్ పీపుల్ గేమ్, బాగా డబ్బులు ఉన్న వాళ్ళ యొక్క గేమ్ ఇదంతా కూడా ఆ రిచ్ పీపుల్ గేమ్ కాబట్టి ఒక రిచ్ అట్మాస్ఫియర్ లోనే ఒక రిచ్ మైండ్ సెట్ తో ఉంటేనే దీంట్లో మీరు డబ్బులు తీసుకోగలుగుతారు. దానికి సంబంధించి మనం ఏ విధంగా మనం ఆలోచించాలి, ఏ విధంగా డైలీ ట్రేడ్ చేయాలి, ఎంత ఎక్స్పెక్టేషన్ తో ట్రేడ్ చేయాలి, ఎంత స్టాప్ లాస్ పెట్టుకుంటే ఏ విధంగా పెట్టుకోవాలి, దీనికి సంబంధించినంతా కూడా పూర్తిగా నాకు ఉన్నటువంటి 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తోటి నేను ఏదైతే విధంగా చేస్తానో ఆ విధంగా మీరు కూడా చేయడానికి సంబంధించినటువంటి శిక్షణ నేను కూడా మిమ్మల్ని ఎంట్రీ చేసిన తర్వాత మీకు ఆ కెపాసిటీ ఉండి మీకు చేయాలనే ఒక ఆ తృష్ణ కూడా ఉండి బాగా చేస్తారనే కాన్ఫిడెన్స్ లెవెల్ తో ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా మీకు కూడా నేర్పడానికి అయితే అవకాశం ఉంటుంది. అది కూడా మీ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉండి రెగ్యులర్ గా ట్రేడ్ చేయడానికి అంటే మీరు దీని మీద పూర్తిగా 24/7 కూర్చోవలసిన అవసరం ఉండదు. కానీ మీరు పూర్తిగా నేర్చుకున్న తర్వాత డైలీ 1 hour 9:15 మార్కెట్ ఓపెన్ అయితే నేను మాక్సిమం 10:30 కల్లా నేను మార్కెట్ లో నా యొక్క ట్రేడ్ క్లోజ్ చేస్తాను. ఆ విధంగా అంత సిస్టమేటిక్ గా మనం చేయడానికి అవకాశం అయితే ఉంటది. అది నేర్చుకోవాలనుకుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీరు నాకు వాట్సాప్ లో చేసినా, నాకు కాల్ చేసినా నేను డీటెయిల్ గా చెప్తాను. ఇంకొక అడ్వైజ్ ఏంటంటే మీరు మాత్రం మార్కెట్ లో మాత్రం తెలుసుకోకుండా నేర్చుకోకుండా మాత్రం మార్కెట్ లో చేసి అనవసరంగా డబ్బులు మాత్రం పాడు చేసుకోకండి. దీనివల్ల ఏంటంటే ఎక్కువగా మీరు నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ మంది నష్టపోతున్నారు కాబట్టి చాలా మంది నాకు చేసే కంప్లైంట్స్ ఇవే. ప్లస్ ఏమో ఏదన్నా మీరు మార్కెట్ నేర్పిస్తారా, మాకు నేర్పించండి సార్ అంటే దానికి కూడా ఒక అర్హత ఉందా నేర్చుకోవడానికి కూడా. మీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేర్చుకునే ఇంట్రెస్ట్ ఏ విధంగా ఉందని తెలుసుకుంటే దానికి సంబంధించి అంతా కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటి మనం ఖచ్చితంగా నేర్పడానికి అవకాశం అయితే ఉంటుంది. కానీ నేర్చుకోకుండా మాత్రం ట్రేడ్ చేయొద్దు. మీరు కూడా 1% క్లబ్ లో జాయిన్ అవ్వాలనుకుంటే ఒకసారి మీకున్న అర్హత ఏంటి, మీరు రెగ్యులర్ గా ట్రేడ్ చేస్తుంటే మీరు ఏ విధమైనటువంటి ట్రేడ్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి,
మీకు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉందా లేకపోతే ఏంటన్నది నేను ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఖచ్చితంగా మీకు ఆ విధంగా ఉంటే మన దగ్గర కూడా కొద్దిమందిని ఈ మధ్యకాలంలో వారానికి ఒక 2 మెంబర్స్ చొప్పున కొద్దిమందిని మనం సెలెక్ట్ చేసుకుని నేర్పడం జరిగింది. దే ఆర్ హైలీ సక్సెస్ఫుల్. మన టెలిగ్రామ్ ఛానల్ చూడండి, రెగ్యులర్ గా 10 to 20,000 రెగ్యులర్ గా ట్రేడ్ చేసి తెస్తున్నారు ఈ 1% క్లబ్ మెంబర్స్ కూడా. 40 to 50 మెంబర్ 40,000 50,000 మెంబర్ కి వెళ్ళిన కూడా 5 ఉన్నారు, 40,000 నుంచి 50,000 తీసుకోవాలి ప్రతిరోజు కూడా. అదేవిధంగా 10 to 20,000 తీసుకోవాలి కూడా మంచి నెంబరింగ్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఏంటంటే రెగ్యులర్ గా ప్రతిరోజు కూడా మనం గ్రీన్ లో క్లోజ్ అవ్వాలి. ప్రతి వారం కూడా టార్గెట్ 1 lakh రూపీస్ ట్రేడింగ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా రిస్కీ బిజినెస్, అదేవిధంగా ప్రాఫిట్స్ కూడా అంత అద్భుతంగా ఉంటాయి. కానీ కండిషన్ ఏంటంటే నేర్చుకోకుండా మాత్రం ట్రేడ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు కూడా నేర్చుకుని ట్రేడ్ చేయండి, విజయాన్ని సాధించండి. మరొకసారి మీ అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు.